హాయ్ ఫ్రెండ్స్, డైలీ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ 2 మోడల్ పేపర్ బుక్ నుంచి మనము హిస్టరీలో 6వ మోడల్ పేపర్కి సంబంధించిన ఎంసీక్యూస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మనకి ఇంకా కరెక్ట్గా ఎగ్జామ్కి 37 రోజులు మాత్రమే ఉంది. ఈ టైంలో మనము చదివిన వాటిని రివిజన్ చేసుకోవడం, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయడం చాలా కీలకం. అందులో భాగంగా వారియర్ ఛాయిస్ అకాడమీ నుంచి టాప్ 20 మోడల్ పేపర్స్ బుక్ ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ చేశాము. ఈ బుక్ మనకి అన్ని బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉంది. మరియు ఎవరైతే ఈ బుక్ మనకి పోస్టల్లో కావాలి అనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. మీరు డీటెయిల్ అడ్రస్ని పిన్ కోడ్తో సహా ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే పార్సిల్ చేసి మీకు ఈ బుక్ పంపిస్తారు. విత్ ఇన్ 3 to 4 డేస్లో మీకు ఈ బుక్ రావడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మనకి ఎగ్జామ్కి కరెక్ట్గా 37 డేస్ 13 అవర్స్ 22 మినిట్స్ మనకు 25వ తేదీన ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగబోతుంది. కాబట్టి ఇప్పుడే మీరు ఏదైతే ఆల్రెడీ చదివి ఉన్నారో వాటికి సంబంధించి ప్రాక్టీస్ చేయండి. ఏదైనా సబ్జెక్ట్లో వెనకబడితే వాటికి సంబంధించిన కోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. మన వారియర్ ఛాయిస్ అకాడమీ యాప్లో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ ఉంది. మన యాప్లో అన్ని కోర్సులు అతి తక్కువ రేటుకి అందుబాటులో ఉన్నాయి. మరియు 99 రూపాయలకే టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ వీడియోలో మోడల్ పేపర్ 6కి సంబంధించిన హిస్టరీ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. చూడండి, ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ పేపర్ 6 ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మనకి మోడల్ పేపర్ 1, 2, 3, 4, 5 మొత్తం మనము 5 వీడియోలు చేసుకున్నాము. ఈ 5 వీడియోస్లో హిస్టరీకి సంబంధించిన ఎంసీక్యూస్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ బుక్లో ఓన్లీ హిస్టరీ మాత్రమే కాదు, ఫైనల్ ఎగ్జామ్లో ఏ విధంగా అయితే టోటల్ సిలబస్ ఉందో వాటికి సంబంధించి అన్ని అంశాలు పొందుపరిచాము. అయితే మనం వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సమయాన్ని బట్టి మిగిలిన సబ్జెక్టుకు సంబంధించిన ఎంసీక్యూస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ పేపర్ నెంబర్ 6. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, హరప్పా నాగరికత ప్రజలు వరి ధాన్యం పండించినట్లు అంటే వ్యవసాయం చేసినట్లు తెలిపే చిహ్నాలు ఈ కింది చోట్ల జరిపిన తవ్వకాల వల్ల తెలుస్తుంది. హరప్పా ప్రజల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం. వీళ్ళు వరి, గోధుమ, బార్లీ, నూనె గింజలు, ఈ పత్తి, ప్రపంచంలోనే పత్తిని పండించినటువంటి తొలి ప్రజలు మన సింధు నాగరికత ప్రజలు. అయితే మనకు వరి ధాన్యం ఎక్కడ లభించింది అంటే లోతాల్ మరియు రంగాపూర్లో వరి ధాన్యానికి సంబంధించి వరి పొట్టు అవశేషాలు లభించాయి, వరి ధాన్యపు గింజలు లభించాయి. చూడండి, మనకి లోతాల్ అనేది హరప్పా నాగరికతలోనే ఏకైక సహజ సిద్ధ ఓడరేవు. ప్రపంచంలోనే తొలి టైడల్ పోర్ట్ లోతాల్. అదేవిధంగా లోతాల్ని మినీ హరప్పా నాగరికత అని కూడా అంటారు. లోతాల్ని మినీ హరప్పా నాగరికత అని పేర్కొంటారు. మరియు లోతాల్లో అగ్ని గుండాలు జరిపినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. విదేశీ వాణిజ్యం ఏదైతే ఉందో విదేశీ వాణిజ్యం లోతాల్లో సంభవించినట్లు ముద్రికలు ఎక్కువగా బయటపడింది. విదేశీ వాణిజ్యానికి సంబంధించిన ప్రాంతం కూడా లోతాల్ ప్రాంతంలో తవ్వకాలకు నాయకత్వం వహించింది ఎస్ఆర్ రావు గారు. బొగావో నది ఒడ్డున ఈ లోతాల్ ఉంది. గుజరాత్, అహ్మదాబాద్ జిల్లా ప్రాంతంలో సహజ సిద్ధ ఓడరేవు, దీన్ని మినీ హరప్పా నాగరికత అంటారు. విదేశీ వాణిజ్యానికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ లభించాయి అంటే లోతాల్లో లభించాయి. అదేవిధంగా రంగాపూర్లో కూడా వరి పొట్టు అవశేషాలు ఏవైతే ఉన్నాయో
వరిపొట్టు అవశేషాలు లభించాయి. రంగాపూర్లో నాయకత్వం వహించింది తవ్వకాలకి ఎంఎస్ వాట్స్ గారు. ఎవరండి? ఎంఎస్ వాట్స్ గారు అక్కడ తవ్వకాలకు నాయకత్వం వహించారు. తర్వాత రూపార్. రూపార్ అనేది ఏంటి? స్వాతంత్రం వచ్చిన అనంతరం భారతదేశంలో బయలుపడినటువంటి తొలి ప్రాంతం రూపార్ లేదా రూపార్. క్యాలిబంగన్. క్యాలిబంగన్ అనేది గాజుల పరిశ్రమకు ఫేమస్. గాజుల పరిశ్రమకు ఫేమస్ క్యాలిబంగన్. అదేవిధంగా అలంగీర్పూర్ మనకి సింధు నాగరికత సరిహద్దుల్లో మాండా, మాల్వాన్, అలంగీర్పూర్, సుత్కా జండార్. అలంగీర్పూర్ తూర్పు వైపున ఉన్నటువంటి సరిహద్దు ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ అలంగీర్పూర్ అనేది సింధు నాగరికత యొక్క పరిపక్వత దశ, పరిణితి దశను చూసినటువంటిది అలంగీర్పూర్. అదేవిధంగా హరప్పా, గ్రేట్ వే ఆఫ్ సిటీ ఆఫ్ గ్రానరీస్. హరప్పా ఇది పాకిస్తాన్లో ఉంది. హరప్పాలోని అన్ని స్థావరాల్లో ఆన్సర్ వచ్చేసి మనకి లోతాల్ మరియు రంగాపూర్లో వరి పొట్టుకు సంబంధించిన అవశేషాలు లభించాయి. సింధు నాగరికత ప్రజలు ప్రపంచంలోనే తొలిసారి పత్తిని పండించిన వాళ్ళు. ఖరీఫ్, రబీ సీజన్లో వీళ్ళు వ్యవసాయం చేశారు. అన్ని పంటలను వీళ్ళు పండించడం జరిగింది. అందులో వరి పొట్టుకు సంబంధించినటువంటి అవశేషాలు ఒకవైపు లోతాల్లో, మరొక వైపు రంగాపూర్లో లభించాయి. చూడండి, మనకు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. వేదకాలం నాటి ప్రజాపతి ఎవరు? చూడండి, మనకు సింధు నాగరికత తర్వాత వేదకాలం ఆర్యులు రావడం, తొలి వేదకాలం, మలి వేదకాలం. ఇందులో తొలి వేదకాలంలో ఉన్నటువంటి ప్రజలు పశుపోషణ వారి యొక్క వృత్తి. వీళ్ళు ఒక చోట శ్రీనివాసం చేసేవారు కాదు, సంచార జీవితం గడిపేవారు. అప్పుడు గోవుల కోసం యుద్ధాలు జరిగేవి, వాటిని గవిష్టి అనేవాళ్ళు. రాజన్ ఉండేవాడు, సభ, సమితి, విధాత, గణ ఇవన్నీ ఉండేవి. స్త్రీలకు సముచిత స్థానము ఉండేది. ఇక్కడ ప్రజాపతి లేదా వజ్రపతి, వ్రజపతి అని కూడా అంటారు. వజ్రపతి ఎవరు అంటే మన పచ్చిక బయళ్ళ మీద అధికారి. పశువులకు ఆహారం పచ్చిక బయళ్ళు. ఆ పచ్చిక బయళ్ళ మీద అధిపతి ఎవరు అంటే ప్రజాపతి లేదా వజ్రపతి. అదే గూఢాచారి వ్యవస్థ మీద అప్పుడు శ్వాస అని ఉండేది. విష్ మనకు గ్రామాలు, విష్, గ్రామణి ఇలా విషపతి ఇలా డివైడ్ చేసేవాళ్ళు. అందులో మనకి పచ్చిక బయళ్ళ మీద అధికారే ప్రజాపతి. ఇది వేదకాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. తర్వాత చూడండి 3వ క్వశ్చన్. కల్పసూత్రం అనే సుప్రసిద్ధ జైన గ్రంథకర్త ఎవరు? కల్పసూత్రము, జైన కల్పసూత్రాలు అనే ప్రముఖ గ్రంథం రాసింది ఎవరు అంటే భద్రబాహు. చూడండి, మనకు జైన మతానికి సంబంధించి జైన మతంలో తీర్థంకరులు ఉంటారు. మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు, 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. అయితే వర్ధమాన మహావీరుడి మరణం తర్వాత వర్ధమాన మహావీరుడి యొక్క బోధనలకు సంబంధించి స్థూలభద్రుడు మరియు భద్రబాహు. చూడండి, స్థూలభద్ర మరియు భద్రబాహు. స్థూలభద్రుడు మరియు భద్రబాహుడి మీద వర్ధమాన మహావీరుని యొక్క బోధనల గురించి వివాదాలు తలెత్తితే ఆ వివాదాలు తలెత్తినటువంటి వివాదాలు పరిష్కరించుకోవడం కోసం మొదటి జైన పరిషత్ను నిర్వహించారు. ఆ మొదటి జైన పరిషత్కి స్థూలభద్రుడు నేతృత్వం వహించాడు. స్థూలభద్రుడు 12 రచనలు చేస్తే ఆ 12 రచనల్ని భద్రబాహు తిరస్కరించడం. ఆ తర్వాత భద్రబాహు నేతృత్వంలో దిగంబరులు, స్థూలభద్రుడి నేతృత్వంలో శ్వేతాంబరులుగా జైన మతం చీలిపోయింది. భద్రబాహు నేతృత్వంలో దిగంబరులు. ఈ దిగంబరులు ఎవరు? వర్ధమాన మహావీరుడి యొక్క బోధనలను తూచా తప్పకుండా పాటించేవాళ్ళు, కఠినంగా పాటించేవాళ్ళు. అదే వర్ధమాన మహావీరుడి యొక్క బోధనని అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని వారి యొక్క బోధనలు పాటించినటువంటి వాళ్ళు
శ్వేతాంబరులు స్థూలభద్రుని యొక్క నేతృత్వంలో ఉండేవాళ్ళు శ్వేతాంబరులు. మొదటి జైన పరిషత్. జైన పరిషత్తులు 2 జరిగాయి. మొదటి జైన పరిషత్ మనకి స్థూలభద్రుడు అధ్యక్షత వహించాడు. రెండవ జైన పరిషత్ అనేది క్రీస్తు శకం 512లో వల్లభిలో మైత్రిక వంశం నిర్వహించింది. దాని యొక్క అధ్యక్షుడు ఎవరంటే దేవర్ది శ్రవణుడు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి మనకి. దేవర్ది శ్రవణుడు రెండవ జైన పరిషత్కి అధ్యక్షుడు. ఓకే, అయితే మనకి జైనుల యొక్క పవిత్ర గ్రంథాలలో జైనుల యొక్క 12 అంగాలు ఉంటాయి జైన మతానికి సంబంధించింది. వాటిల్నే మనము ద్వాదశ అంగములు అంటారు. ద్వాదశ అంగములు 12 అంగములు ఉన్నాయి జైన మతానికి సంబంధించింది. వాటికి ద్వాదశ అంగములు అంటారు. నిత్య కళ్యాణం పచ్చ తోరణం అనేది జైన మతానికి సంబంధించినటువంటి అంశము. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ కల్పసూత్ర జైన కల్పసూత్రాలు అనే సుప్రసిద్ధ గ్రంథం ఎవరు రచించారు అంటే భద్రబాహుడు. మనకు జైన మతం అంటే ఇంకో గ్రంథం కూడా గుర్తు రావాలి, పరిశిష్ట పర్వన్. హేమచంద్రుడు రచించినటువంటి పరిశిష్ట పర్వము అనేది కూడా జైన మతానికి సంబంధించినటువంటి గ్రంథం. భారతదేశంలో మొదటిసారిగా జైన మతాన్ని స్వీకరించినటువంటి రాజు అంటే ప్రద్యోధనుడు, అవంతి పాలకుడు. అదే జైన మతంలో ఉన్నటువంటి సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించిన రాజు అంటే చంద్రగుప్తుడు. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది క్వశ్చన్ నెంబర్ 3. అది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. జాబితా 2తో జాబితా 1ని జతపరిచి జాబితాల కింద ఇచ్చిన సంకేతాల నుంచి సరైన సమాధానం మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. బౌద్ధ పరిషత్తులు మనం ఇప్పుడు చెప్పుకుంది ఏంటి? జైన పరిషత్తులు 2 జరిగాయి. జైన పరిషత్తులు 2, బౌద్ధ పరిషత్తులు 4. మొదటి బౌద్ధ పరిషత్ మనకు బౌద్ధ సంగీతి అంటాం కదా, అందులో భాగంగా చూడండి మనకి మొదటి బౌద్ధ పరిషత్ అది మనకి రాజగృహంలో జరిగింది. అదే రెండోది వైశాలి, మూడవది పాటలీపుత్రం, నాలుగవది కాశ్మీర్లోని కుందలవనం. మొదటి బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది? వైశాలి. ఎవరు నిర్వహించారు? మొదటి బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది? రాజగృహం. చూడండి, మొదటి బౌద్ధ పరిషత్ రాజగృహం. అజాత శత్రువు నిర్వహించాడు. అజాత శత్రువు, అప్పుడు రాజు ఎవరు అంటే అజాత శత్రువు. అదే మనకు రెండవ పరిషత్ వచ్చేసి రెండోది వైశాలి. ఎవరు నిర్వహించారు? కాలాశోకుడు. అజాత శత్రువు మొదటిది, రెండవ బౌద్ధ సంగీతి కాలాశోకుడు. మూడవ బౌద్ధ పరిషత్ పాటలీపుత్రంలో అశోకుడు, మూడవది అశోకుడు. తర్వాత నాలుగవ పరిషత్తు కాశ్మీర్లోని కుందలవనం, అక్కడ కనిష్కుడు నిర్వహించాడు. కనిష్కుడు. ఓకేనా, మొదటిది, రెండోది, మూడోది, నాలుగోది వీటికి సంబంధించినటువంటి అంశం ఇది. అదే మనకు అధ్యక్షుడు కూడా చూసుకున్నాం అనుకోండి. ఎవరు అధ్యక్షులు? మనకి మొదటిది, రెండోది, మూడోది, నాలుగోది రాజు నుంచి మాట్లాడుకున్నాం కదా. అదేవిధంగా మనం అధ్యక్షులు మనకి మొగలిపుత్త తిస్స మూడో దానికి అధ్యక్షుడు, సభాకామి రెండో దానికి, మొదటి దానికి మహాకాశ్యపుడు. మహాకాశ్యపుడు, సభాకామి, మొగలిపుత్త తిస్స, వసుమిత్రుడు నాలుగో దానికి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు వచ్చేసి అశ్వఘోషుడు. మహాకాశ్యపుడు, సభాకామి, మొగలిపుత్త తిస్స, అదేవిధంగా వసుమిత్రుడు నాలుగవ బౌద్ధ సంగీతికి. ఈ ప్రదేశాలు నిర్వహించిన రాజులు, అధ్యక్షులు ఎవరు? ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. అశోకుడు కళింగ యుద్ధం అనంతరం పొందిన మానసిక క్షోభను ఈ శిలాశాసనం పేర్కొంటుంది. అశోకుడు 13వ శిలాశాసనంలో కళింగ యుద్ధం గురించి పేర్కొన్నాడు. మనకు అశోకుడు భారతదేశంలో శిలాశాసనాలు వేయించిన మొదటి చక్రవర్తి అశోకుడు.
అదేవిధంగా అశోకుడు 13వ శిలాశాసనంలో కళింగ యుద్ధం గురించి పేర్కొని ఆయన బేరీఘోష బదులు ధర్మఘోషను వినిపించాడు. యుద్ధం గెలిచిన తర్వాత యుద్ధాలను ఆపేసినటువంటి రాజు అశోకుడు. ఈ యుద్ధము కళింగ యుద్ధము ధౌలి, ఒరిస్సాలో ఉన్నటువంటి ధౌలి అనే ప్రాంతంలో జరిగింది. ఏ నది వద్ద జరిగింది? దయా నది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. కళింగ యుద్ధము ఏ నది ఒడ్డున జరిగింది? దయా నది. అదేవిధంగా కళింగ యుద్ధము అశోకుడికి మహామేఘ వాహన వంశస్థుడైనటువంటి అనంత పద్మనాథుడికి మధ్య జరిగింది. మహామేఘ వాహన వంశస్థుడైనటువంటి అనంత పద్మనాథుడు. ఎందుకు చేశాడు అసలు అశోకుడు కళింగ యుద్ధం అంటే, మౌర్యులకు సంబంధించిన విదేశీ వ్యాపార నౌకలని, మనకు ఒరిస్సా అంటే కళింగ తీరం ఉంటుంది కదా, ఈ కళింగ తీరం గుండా మౌర్యుల యొక్క వాణిజ్యం అనేది నౌకల ద్వారా సాగేది. అయితే ఆ నౌకల మీద దాడి చేసి దొంగతనాలు చేసేటువంటి వ్యక్తులు ఎవరు అంటే నాగా జాతికి సంబంధించిన వారు, నాగా తెగలు. ఈ నాగా తెగలను అరికడడం కోసం, నాగా తెగల యొక్క ఆగడాలను అరికడడం కోసం అశోకుడు కళింగ యుద్ధం చేయాల్సి వచ్చింది. అయితే అనేక మంది మరణించడం వల్ల ఆయన పశ్చాత్తాపడి యుద్ధాలను వదిలివేశాడు. తర్వాత బౌద్ధ మతం స్వీకరించాడు. అశోకుడు బౌద్ధ మతం స్వీకరించింది ఎవరి వలన? ఉపగుప్తుడు ఆయనకు బౌద్ధ మత దీక్ష ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రుమ్మిందై శాసనం ప్రకారం మనకి ఏం తెలుస్తుంది అంటే, అశోకుడు బుద్ధుడు జన్మించినటువంటి లుంబిని ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న వారికి పన్ను మినహాయింపులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు కళింగ యుద్ధం 13వ శిలాశాసనం. మన ఆంధ్ర ప్రాంతం గురించి కూడా ప్రస్తావించింది 13వ శిలాశాసనం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. మౌర్యుల కాలంలో ప్రసిద్ధ విద్యా కేంద్రం ఏది? అప్పుడు ప్రసిద్ధ విద్యా కేంద్రం ఏంటంటే తక్షశిల. ఈ నలంద యూనివర్సిటీ వచ్చేసి మనకి కుమారగుప్తుడు తర్వాత కాలంలో వస్తుంది. గుప్తుల కాలంలో వస్తుంది. అదే మౌర్యుల కాలంలో ఏంటి అంటే తక్షశిల. క్వశ్చన్ నెంబర్ 6కి ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఏ గుప్త చక్రవర్తి నాణ్యాలపై వీణ వాయిస్తున్న బొమ్మ ఉంది? మనకి వీణ వాయిస్తున్న బొమ్మ, వీణని వాయించడంలో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తి మన సముద్రగుప్తుడు. గుప్తుల్లో గొప్పవాడు ఎవరు అంటే సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడి యొక్క బిరుదులు ఇండియన్ నెపోలియన్ మరియు కవిరాజు. చూడండి, ఆయనను ఇండియన్ నెపోలియన్ అని పేర్కొన్నది చరిత్రకారుడు విఎస్ స్మిత్. అదేవిధంగా ఆయనకి ఇంకో బిరుదు ఏంటంటే కవిరాజు. గుప్తులందరిలోకెల్లా గొప్పవాడు సముద్రగుప్తుడు. మరియు సముద్రగుప్తుడు అంటే మనకు గుర్తు రావాల్సింది ఎరాన్ శాసనం మరియు అలహాబాద్ స్తంభ శాసనం. ఎరాన్ శాసనంలో సతీసాంగమం గురించి పేర్కొన్నారు. అదేవిధంగా అలహాబాద్ శాసనంలో సముద్రగుప్తుడి యొక్క విజయాలు, దండయాత్రలు, జైత్రయాత్రల గురించి పేర్కొన్నారు. 9 మంది ఉత్తర భారత రాజులను, 12 మంది దక్షిణ భారత రాజులను, 18 మంది ఆటవిక రాజ్యాలను ఓడించాడు సముద్రగుప్తుడు అని చెప్పేసి మనకి అలహాబాద్ శాసనంలో తెలుస్తుంది. అలహాబాద్ శాసనాన్ని రచించింది ఎవరు అంటే హరిసేనుడు. అదే మనకు లిఖించింది ఎవరు అంటే తిలబట్టు దండనాయకుడు. అది కూడా ఇంపార్టెంట్. చూడండి, అలహాబాద్ శాసనం ఏదైతే ఉందో, అలహాబాద్ శాసనం సముద్రగుప్తుడి గురించి తెలియజేస్తుంది. అలహాబాద్ శాసనాన్ని వేసినది మనకు హరిసేనుడు. అందులో ఉన్న అంశాలను లిఖించినది ఎవరు? దండబట్టు తిలనాయకుడు దండబట్టు. ఓకే, ఇది సముద్రగుప్తుడి గురించి. వీణ వాయిస్తున్న నాణ్యాలు మనము మొదటి చంద్రగుప్తుడు. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మొదటి చంద్రగుప్తుడి సతీమణి కుమారదేవి. భారతదేశంలో
తొలిసారిగా బంగారు నాణాలు రిలీజ్ చేసింది ఎవరు అంటే మొదటి చంద్రగుప్తుడు. మొదటి చంద్రగుప్తుడు తన భార్య కుమారదేవితో పాటు సింహాసనాన్ని అధిష్ఠిస్తున్నట్లుగా నాణ్యాలు విడుదల చేశాడు. అదే సముద్రగుప్తుడు ఆరు రకాలుగా అంటే వినవాయిస్తున్నట్లు, నెమలికి ఆహారం తినిపిస్తున్నట్లు, పెద్ద పులి మీద స్వారీ చేస్తున్నట్లు, యాగాలు చేస్తున్నట్లు మొత్తం 6 రకాల బంగారు నాణ్యాలు వేయించినటువంటి గుప్తుల రాజు కూడా సముద్రగుప్తుడు. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. నాట్య దర్పణం అనే గ్రంథ రచయిత. నాట్య దర్పణం రచించింది ఎవరు అంటే రామచంద్రుడు. ఆప్షన్ సి రామచంద్రుడు. నెక్స్ట్ హునహరిన కేసరి అనే బిరుదు ఈ పుష్యభూతి రాజు ధరించాడు. చూడండి, మనకి పుష్యభూతి వంశం ఉంది, ప్రభాకర వర్ధనుడు. ఆ తర్వాత మన హునహరిన కేసరి అనే బిరుదు కూడా ప్రభాకర వర్ధనుడి బిరుదే, ప్రభాకర వర్ధనుడు. మన ప్రభాకర వర్ధనుడి యొక్క పిల్లలు ఇద్దరు, ప్రభాకర వర్ధనుడు, ఈయనకి రాజ్యవర్ధనుడు అనే కుమారుడు మరియు హర్షవర్ధనుడు, ఇద్దరు కుమారులు ఒక కూతురు రాజ్యశ్రీ అనే కూతురు ఉంది. గుప్తుల తర్వాత పుష్యభూతి వంశం రావడం జరుగుతుంది. ఈ పుష్యభూతి వంశంలో మొదటి స్వతంత్ర పాలకుడు ప్రభాకర వర్ధనుడు. అప్పుడు గుప్తుల పతనానంతర దశలో హునులు తన రాజ్యం మీద దాడి చేస్తున్నప్పుడు హునులు అనేది వంశం అన్నమాట. ఆ హునులకు సంబంధించిన వంశం మీద దాడి చేసి తన రాజ్యం నిర్మించుకుంటాడు. కాబట్టి హునులు అనే జింకలకి సింహం వంటి వాడు హునహరి కేసరి. చూడండి, హునహరి కేసరి అనే బిరుదు ఎవరికి ఉంది? ప్రభాకర వర్ధనుడు. అదే మనకు హర్షవర్ధనుడి బిరుదు ఏంటి? హర్షవర్ధనుడి బిరుదు శీలాదిత్య మరియు 3వ అశోకుడు. చూడండి, హర్షవర్ధనుడి యొక్క బిరుదు శీలాదిత్య మరియు 3వ అశోకుడు. క్రీస్తు శకం 606లో ఆయన హర్షయుగాన్ని ప్రారంభించాడు. అందులో భాగంగా మహామోక్ష పరిషత్ నిర్వహించాడు. తను సంపాదించిందంతా కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దాన ధర్మాలు చేసేవాడు. హుయాన్సాంగ్ ఈయన ఆశ్రయానికి వచ్చాడు. హుయాన్సాంగ్ యొక్క రచన సుయూకి. యాత్రికులు రారాజు అని ఎవరిని అంటారు? హుయాన్సాంగ్ని పేర్కొంటారు. తన చెల్లెలు రాజ్యశ్రీ ప్రభావం మేరకి హర్షుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఇది మనకి ఈ 9వ క్వశ్చన్. నెక్స్ట్ 10వ క్వశ్చన్. చోళుల కాలంలో గ్రామ సభలు సమావేశమయ్యే చోటు. చూడండి, మనకు చోళులు అంటేనే గుర్తొచ్చేది వారి యొక్క స్థానిక సుపరిపాలన. చోళులకు సంబంధించి స్థానిక సుపరిపాలన అనే అంశము ఉత్తర మేరూరు శాస్త్రంలో ఉంది. ఈ ఉత్తర మేరూరు శాస్త్రం వేయించింది మొదటి పరాంతక చోళుడు. మనకి ఇందులో చోళులకు సంబంధించి వాళ్ళ గ్రామ సభలు అనేవి ఉండేవి. ఈ గ్రామ సభలు అనేవి ఎక్కడ నిర్వహించే వాళ్ళు అంటే వాళ్ళు దేవాలయంలో గ్రామ సభలు పెట్టుకునేవాళ్ళు. నేటి ఆధునిక స్థానిక సుపరిపాలనా కాలానికి మూలం ఆనాటి చోళుల యొక్క పరిపాలనా విధానం. ఇందులో అనేక రకాల ఉపసంఘాలను ఏర్పాటు చేసుకునే వాళ్ళు, కడువోలే పద్ధతి ద్వారా సభ్యులను ఎన్నుకునే వాళ్ళు. ఇది మనకు చోళులకు సంబంధించింది, వారి యొక్క గ్రామ సభలు, దేవాలయం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. చూడండి, చోళ చక్రవర్తుల కాలంలో మణిహారం, వనంజియార్ అనేవి ఏంటంటే వర్తక శ్రేణులు. చోళుల కాలంలో మణిగ్రామం, వనంజియార్, అయ్యవోలు ఈ 3 ఏంటి అంటే వర్తక శ్రేణులు, వర్తక వ్యాపార కేంద్రాలు అంటారు కదా, అందులో వర్తక శ్రేణులు ఇవి. మనకు ఏదైతే వంశం ఉందో వంశము, రాజ్యం ఏదైతే ఉందో రాజ్యము, వాళ్ళకు సంబంధించినటువంటి రాజకీయ అంశాలు మాత్రమే కాకుండా, అంటే ఏ రాజు తర్వాత ఎవరు, వాళ్ళ బిరుదులేంటి, గ్రంథాలేంటి, అవెంత ఇంపార్టెంటో ఆ వంశం యొక్క పరిపాలనా విభాగము, పన్నుల వ్యవస్థ, వారి యొక్క ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, పరిపాలన వాళ్ళు ఎలా చేసుకునే వాళ్ళు, ఏ విధంగా డివైడ్ చేశారు, అవి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు ఉన్నటువంటి 37 రోజుల్లో
మనకు మిగిలింది కేవలం ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్కి 37 రోజులు మాత్రమే. ఈ సందర్భంలో మీకు ఆల్రెడీ వచ్చిన సబ్జెక్ట్ని మళ్ళా రివిజన్ చేస్తూ రాని వాటిల్లో కూడా ఎక్కువ శాతం చదవడానికి ట్రై చేయండి. అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అయినా పూర్తిగా వదిలేయకుండా అట్ ది సేమ్ టైం వచ్చిన దాన్నే పూర్తిగా చదివేస్తూ ఉండకుండా ఒకవైపు వచ్చింది చూసుకోవాలి రివిజన్ చేస్తూ, మరొక వైపు ఇప్పటికీ ఏదైనా సబ్జెక్ట్ మీరు స్టార్ట్ చేయకపోయినా, ఇప్పటికీ ఏదైనా సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నా వాటిల్లో కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ అయినా తీసుకొని ఉన్న తక్కువ టైంలో ఎక్కువ మార్కులు తీసుకొచ్చుకునే విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. రెవెన్యూ వివరాలు చూడడానికి అల్లావుద్దీన్ ఖిల్జీ తయారు చేసిన శాఖ పేరు. అల్లావుద్దీన్ ఖిల్జీ రెవెన్యూ వివరాలు చూడడం కోసం దివానీ మస్తక్ రాజ్. చూడండి, అల్లావుద్దీన్ ఖిల్జీ వంశంలోనే కాదు మొత్తం ఢిల్లీ సుల్తాన్ అందరిలో కల్లా గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. తనకు తాను 2వ అలెగ్జాండర్గా ప్రకటించుకున్నాడు. మార్కెట్ సంస్కరణలు తీసుకొచ్చాడు, సైనిక సంస్కరణలు తీసుకొచ్చాడు, సైనికులకు జీతాలు ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టింది. 234 టంకాలు ఇచ్చేవాడు. అదేవిధంగా మామూలుగా దివానీ కోహి అనేది దేనికి సంబంధించింది అంటే వ్యవసాయానికి సంబంధించినది. వ్యవసాయ శాఖ, వ్యవసాయ సంస్కరణలు దివానీ కోహి మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకొచ్చాడు. అదే దివానీ రిసాలత్ ఇది విదేశీ వ్యవహారాల శాఖ. దివానీ మస్తక్ రాజ్ ఇది రెవెన్యూ వ్యవహారాలు చూసుకునేటువంటి శాఖ, దివానీ మస్తక్ రాజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. చూడండి, మహమ్మద్ బిన్ తుగ్లక్ సంస్కరణలలో మొదటిది. చూడండి, మనకి ఇది ఇంపార్టెంట్ బిట్. ఇది మహమ్మద్ బిన్ తుగ్లక్ తుగ్లక్ వంశంలో ఉన్నాడు. ఈయన అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. అందులో రాజధాని మార్పిడి, రాజధాని ప్రాంతాన్ని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చడం, ఆ తర్వాత రాగి నాణేల ముద్రణ. అప్పట్లో బంగారము వెండికి కరెన్సీకి కొరతగా ఉన్నప్పుడు టోకెన్ కరెన్సీని తీసుకొని రావడము. ఆ తర్వాత భూమి శిస్తు, గంగా యమున అంతర్వేది, ఎక్కడ గంగా యమున అంతర్వేది ప్రాంతంలో శిస్తు పెంచినటువంటి వ్యక్తి కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్. అయితే దేని తర్వాత ఏది, అది కూడా మనకి ఇంపార్టెంట్. మామూలుగా మనం చదివే పుస్తకాలలో మీరు ప్రైవేట్ ఆథర్స్ బుక్స్లో ఫస్ట్ మనకు ఉండేది ఏంటంటే రాజధాని మార్పు అని ఉంటుంది, ఆ తర్వాత భూమి శిస్తు పెంచాడని ఉంటుంది, ఆ తర్వాత రాగి నాణేల ముద్రణ అని ఉంటుంది. కానీ మనకు తెలుగు అకాడమీ బుక్స్లో క్లారిటీగా మెన్షన్ చేశారు. ఒకసారి చూడండి క్వశ్చన్ నెంబర్ 13. ఇందులో ఆయన దోబు ప్రాంతంలో శిస్తు వసూలు 1326. అదే మనకి రాజధాని మార్పిడి 1327. నెక్స్ట్ రాగి నాణ్యాలు 1330 నుంచి 33 ఆ టైంలో చేశారనమాట. సో ఫస్ట్ తీసుకున్నటువంటి సంస్కరణ దోబు ప్రాంతంలో భూమి శిస్తు రేటు పెంచడం. చూడండి, మీరు చదివే ప్రైవేట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ ఆథర్స్ ప్రముఖ వ్యక్తులు రచించిన రచనల్లో ఫస్ట్ ఏమని ఉంటుంది అంటే రాజధాని మార్పిడి అని ఉంటుంది. మనకు ఆన్సర్ వచ్చేసి రాజధాని మార్పిడి కాదు, దోబు ప్రాంతంలో భూమి శిస్తు. ఆయన 1325లో వస్తాడు. 1326లో ఫస్ట్ పరిపాలనా సౌలభ్యం కోసము ఆయన ఆలోచన ప్రకారము భూమి శిస్తును ఎందుకు పెంచాడు అంటే అక్కడ భూసారం మంచిగా ఉంటుంది, పంటలు బాగా పండుతాయని పెంచాడు. కానీ పెంచిన టైంలోనే అక్కడ కరువు కాటకాలు రావడం జరిగింది. సపరేట్గా వీరు వసూలు చేసుకునే వాళ్ళను కూడా సెంటూరియన్ అనే ఉద్యోగులను కూడా నియమించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ సెంటూరియన్ అనే ఉద్యోగులను కూడా నియమించాడు. వీళ్ళు బలవంతంగా పన్ను వసూలు చేశారు. ఫలితంగా అక్కడ ఉన్న రైతుల్లో, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడం జరిగింది. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 13 ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. అక్బర్ దీని ఇలాహీ విజయవంతం కాకపోవడానికి కారణం ఏది? మనకు తెలుసు, అక్బర్ గారు ఇబాదత్ ఖానాలో అన్ని మతాల వారిని పిలిచి సర్వమత సమ్మేళనం ఏర్పాటు చేసి అన్ని మతాల యొక్క సారాంశము మానవాళి శ్రేయస్సే అని అనుకొని ఆయన 1582 ఆ టైంలో ఏం చేశారు, దీని ఇలాహీ అనే ప్రత్యేక మతాన్ని ప్రారంభించారు. 1584లో ఇలాహీ శకాన్ని కూడా ప్రారంభించారు. ఇందులో చేరినటువంటి మొదటి వ్యక్తి మరియు ఏకైక హిందువు బీర్బల్ యొక్క అసలు పేరు మహేష్ దాస్. అయితే అది ఆచరణలో అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.
ఎందుకంటే ప్రజల్లో ఆదరణ లేదు. మరియు తర్వాత వచ్చినటువంటి వాళ్ళ మొఘల్స్లో ఉన్నటువంటి తర్వాత రాజులు కూడా ఎవరూ దీన్ని పాటించలేదు. మనకు జహాంగీర్ కానీ, షాజహాన్ కానీ, ఔరంగజేబు కానీ, మలి మొఘలులు కానీ వాళ్ళెవరు కూడా పాటించలేదు. చూడండి, అక్బర్ తర్వాత దీనిని ఎవరూ ఆదరించకపోవడమే కాక ప్రజలలో సరిగా ప్రచారం చేయలేదు. అక్బర్ ఒక నిరక్షరాస్యుడు. అయినే అక్బరే ఆయన రచించింది అబుల్ ఫజల్. ఆయన అక్బర్ తన దీనీ ఇలాహి అనే మతాన్ని అక్బర్ యొక్క గురువు అబ్దుల్ లతీఫ్. అక్బర్ గురువు ఎవరండి? అబ్దుల్ లతీఫ్ ఆయన గురువు. ఆయన యొక్క బోధనలు బేస్ చేసుకొని ఇలాహి ఇలాహి అనే నూతన మతాన్ని ప్రారంభించాడు. ఈ మతాన్ని ప్రారంభించడానికన్నా ముందు ఇబాదత్ ఖానాలో సర్వమత సమ్మేళన సదస్సు కూడా ఆయన నిర్వహించడం జరిగింది. మనకి ఇది అక్బర్ గారి గురించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. జడ్జి విధానంలో బంజర్ అంటే ఏంటి? బంజర్ అంటే 3 లేదా 4 సంవత్సరాలు బీడుగా ఉన్న తర్వాత సేద్యానికి పనికొచ్చే భూమిని బంజర్ అంటారు. బంజర్ భూములు అంటారు కదా, కొద్ది కాలం వాటిని ఖాళీగా ఉంచి ఆ తర్వాత సేద్యం చేయడం అనమాట. అదే ప్రతి సంవత్సరము మనకి సేద్యం చేయగలిగే భూమిని ఏమంటారు అంటే, ప్రతి సంవత్సరం సేద్యం చేసే భూమి. మామూలుగా మనకి మాగాణి భూమి, మెట్ట భూమి అని మనం అనుకుంటున్నాం కదా ఇప్పుడు. అప్పుడు ప్రతి సంవత్సరం సాగు చేసే భూమిని పోరజ్ అంటారు. పోలజ్. ఆ తర్వాత 1 లేదా 2 సంవత్సరాలు బీడుగా ఉంచిన తర్వాత సేద్యానికి పనికొచ్చే భూమిని పరౌటి. నెక్స్ట్ 5 సంవత్సరాలకు పైగా బీడుగా ఉంచవలసిన భూమిని చెచార్. పోలజ్, పరౌటి, చెచార్. అదే మనకి 3 to 4 years బీడుగా ఉన్న తర్వాత సేద్యానికి పనికి వచ్చే భూమిని ఏమంటారంటే బంజర్ అంటారు. ఇది క్వశ్చన్ నెంబర్ 15. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. చూడండి, మనకు భక్తి ఉద్యమంలో భాగంగా బసవేశ్వరుని కాలంలో ఆంధ్రదేశంలో వీరశైవాన్ని ప్రచారం చేసిన వాడు. వీరశైవం మన ఏపీలో ప్రచారం చేసిన ఎవరు అంటే మల్లికార్జున పండితుడు. నెక్స్ట్, మీరాబాయి ఏ భాషలో ఉన్నాయి? ఆవిడ యొక్క గీతాలు. మనకు భక్తి ఉద్యమంలో కృష్ణుడి యొక్క భక్తురాలు మన మీరాబాయి గారు. ఈవిడ మేవాడ్ రాజు, చిత్తోడు అనమాట, భోజ్రాజ్, రాణా సంగ్రామసింహ యొక్క కుమారుడు భోజ్రాజ్ గారిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత రవిదాసు. చూడండి, రవిదాస్ గారి యొక్క బోధనలు బేస్ చేసుకొని ఆయన దగ్గర శిష్యరికం చేసి మీరాబాయి గారు ఏకేశ్వరోపాసన, కృష్ణుని యొక్క భక్తి భావాలు ఇవన్నీ నేర్చుకొని ఆవిడ బ్రిడ్జ్ భాషలో, చూడండి ఏ భాష? బ్రజ్ అని పడింది అక్కడ, చూడండి బ్రిడ్జ్ భాషలో ఆవిడ గీతాలు రచించడం జరిగింది కృష్ణుడికి సంబంధించి. ఇక్కడ మనకి ఆవిడ భర్త భోజ్రాజ్, రాణా సంగ్రామ్ సింగ్ యొక్క కుమారుడు. అదే ఎవరి దగ్గర నేర్చుకుంది ఆవిడ అంటే రవిదాస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. సుప్రసిద్ధ సూఫీ సన్యాసి అయిన షేక్ నిజాముద్దీన్ ఔలియా. సుప్రసిద్ధ సూఫీ సన్యాసి. మనకి ప్రాచీన కాలంలో జైన బౌద్ధ మతాలు, మధ్యయుగంలో భక్తి సూఫీ ఉద్యమాలు, ఆధునిక యుగంలో సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలు, ఇవి చాలా చాలా కీలకం అండి. అందులో భాగంగా సూఫీ సన్యాసి అయిన షేక్ నిజాముద్దీన్ ఔలియా బోధనలచే కింది వాళ్ళ ఎవరు ప్రభావితంగా అయ్యారు అంటే అమీర్ ఖుస్రూ గారు. ఎవరండి? అమీర్ ఖుస్రూ. ప్యారెట్ ఆఫ్ ఇండియా, భారతదేశ సీతాకోక చిలుక, భారతదేశ రామచిలుక. ప్యారెట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా భారతదేశంలో ఈయన ఏమంటారు అంటే ఇంకా ఉర్దూ భాషలో ఆది కవి అని కూడా అంటారు. ఉర్దూ భాషలో ఆది కవి అమీర్ ఖుస్రూ. అదేవిధంగా ఈయన దాదాపు 7 మంది ఢిల్లీ సుల్తాన్ల దగ్గర పనిచేశారు. 7 మంది ఢిల్లీ సుల్తాన్ల దగ్గర అమీర్ ఖుస్రూ గారు. భారతదేశంలో సితారా
తబలా ప్రవేశపెట్టింది ఎవరు అంటే అమీర్ ఖుస్రూ గారు. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 18. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. చూడండి, శివాజీ జనవరి 1656లో జావలిపై దండయాత్ర చేసినప్పుడు దాని పాలకుడు. శివాజీ గారు 1656లో జావలి అనే ప్రాంతం మీద దండయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి చంద్రరావు మోరే, చూడండి చంద్రరావు మోరే, జావలి పాలకుడు చంద్రరావు మోరే, ఆయన్ను ఓడించి ఆయనను వధించి చంపేసిన తర్వాత ఆయన దక్షిణ దండయాత్రలకు జావలి దండయాత్ర విజయం మార్గం సుగమం చేసింది. అంటే జావలి ప్రాంతాన్ని ఆక్రమించడం ద్వారా శివాజీ తన రాజ్య విస్తరణ దక్షిణానికి చేయడానికి కీలక పాత్ర పోషించింది. ఆయన నౌకాదళాన్ని కూడా ఎక్కువగా వినియోగించుకున్నారు. అదేవిధంగా శివాజీ గారు 1656లో జావలి మీద దండయాత్ర, 1665లో పురందర్ సంధి ఔరంగజేబు శివాజీని ఓడించడం కోసం రాజా జైసింగ్ ను పంపించినప్పుడు రాజా జైసింగ్ శివాజీని ఓడించిన తర్వాత చేసుకున్నటువంటి సంధే పురందర్ సంధి. దీని ప్రకారం శివాజీ మొఘల్ సైన్యంలో పనిచేయాలి. తన వద్ద ఉన్నటువంటి 35 కోటల్లో 23 కోటలని ఔరంగజేబుకి ఇచ్చేయాలి. యుద్ధ నష్టపరిహారం కింద 3 లక్షల హన్స్ అంటే అప్పటి కరెన్సీ, వాటిని కూడా శివాజీ ఇవ్వాలి. ఆ తర్వాత 1674లో శివాజీ రాయ్గఢ్ ప్రాంతంలో పట్టాభిషేకం అత్యంత వైభవంగా చేసుకున్నాడు. రాయ్గఢ్లో అప్పటి నుంచి ఆయన్ను ఛత్రపతి శివాజీ అంటారు. ఛత్రపతి శివాజీ. ఓకేనా? మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జావలి మీద దండయాత్ర చేసినప్పుడు ఎవరిని ఓడించాడు? చంద్రరావు మోరే. ఆయన ఓడించడమే కాదు, ఆయన వధించాడు, చంపేశాడు. చంపిన తర్వాత దక్షిణ దండయాత్రలకు ఈ విజయం ఎంతో కీలకమైనది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్ రాష్ట్ర దివానీ హక్కులను ఇస్తూ ఈ కింది మొఘల్ చక్రవర్తి ప్రత్యేక ఫర్మానా 12 ఆగస్ట్ 1765లో జారీ చేశాడు. మనకి చూడండి, 2వ షా ఆలం 1757 జూన్ 23 ప్లాసీ యుద్ధం జరిగింది. దీంట్లో సిరాజుద్దౌలా ఓడిపోయాడు, పట్టుకుని ఉరితీశారు. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసినటువంటి యుద్ధం ప్లాసీ యుద్ధం. ఆ తర్వాత 1764లో బక్సార్ యుద్ధం జరిగింది. ఈ బక్సార్ యుద్ధము మనకి మీర్ జాఫర్, అదేవిధంగా బక్సార్ యుద్ధంలో రెండో షా ఆలం అప్పటి మొఘల్ చక్రవర్తి, మళ్ళీ మొఘలుల చక్రవర్తి. అదేవిధంగా అవధ్ పాలకుడు షుజావుద్దౌలా మరియు మీర్ కాసిం, అప్పుడు మీర్ కాసిం ఉండేవాడు బెంగాల్ నవాబ్గా, ఆయన తొలగించారు. వీళ్ళ ముగ్గురు కలిసి బ్రిటిష్ వారి మీద దాడి చేశారు. సర్ హెక్టర్ మన్రో నేతృత్వంలో బక్సార్ వద్ద యుద్ధం జరిగితే మీర్ కాసిం కూటమి ఓడిపోయింది. ఆ తర్వాత 1765లో అలహాబాద్ సంధి. ఈ అలహాబాద్ సంధి ప్రకారము బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల మీద శిస్తు వసూలు చేసుకునే అధికారం, ఫస్ట్ టైం భారత భూభాగం మీద శిస్తు వసూలు చేసుకునే అధికారం బ్రిటిష్ వారికి సంక్రమించినది. ఇది మనకు ఎవరిచ్చారు అంటే 2వ షా ఆలం. మనకు మహమ్మద్ షా అంటే రంగేలి రాజా, మలి మొఘల్ చక్రవర్తుల్లో. అదేవిధంగా 1717లో గోల్డెన్ ఫర్మానా జారీ చేసింది ఎవరు అంటే ఫారూక్ సియార్. మన చివరి మొఘల్ చక్రవర్తి 1857 సిపాల్ తిరుగుబాటప్పుడు నేతృత్వం వహించింది 2వ బహదూర్ షా. నెక్స్ట్ 21. ప్లాసీ యుద్ధంలో సిరాజ్ ఓటమికి అతి ముఖ్యమైన కారణం. మనకి 1756లో కలకత్తా చీకటి గది ఉదంతం జరిగింది. చాలా మందిని మన సిరాజుద్దౌలా బ్రిటిష్ వారిని ఓడించాడు, వధించాడు. ఆ తర్వాత 1757లో ఎందుకు ఓడిపోయాడు అంటే అప్పుడు ఆయన యొక్క సైనిక అధ్యక్షుడు మీర్ జాఫర్, సైనిక అధికారులు రాయ్ దుర్లభ్, వీరి యొక్క నమ్మక ద్రోహం వలన బ్రిటిష్ వారి యొక్క సైన్యం అంచనా వ్యయాన్ని తక్కువ చేసి చూపించడం వలన ఈయన ఓడిపోవడం జరిగింది. చూడండి, సైనిక లోపం, బ్రిటిష్ వారి వ్యూహరచన, సిరాజ్ అధికారులైన రాయ్ దుర్లభ్, మీర్ జాఫర్ల యొక్క నమ్మక ద్రోహం. క్వశ్చన్ 21 దానికి ఆన్సర్ సి. నెక్స్ట్
22ది చూడండి, మనకి ఇంపార్టెంట్ బిట్ ఇది. కాన్పూర్లో 1857 తిరుగుబాటు సందర్భంగా జరిగిన హింసాకాండకు బాధ్యత వహించినది. 1857లో సిపాయి తిరుగుబాటు జరిగింది. కాన్పూర్లో సిపాయిల తిరుగుబాటుకు నేతృత్వం వహించింది ఎవరు అంటే నానా సాహెబ్. అయితే క్వశ్చన్ అడిగారు, 1857 తిరుగుబాటు సందర్భంగా జరిగిన హింసాకాండకు బాధ్యత వహించింది ఎవరు అని అడిగాడు. ఆప్షన్స్ లో నానా సాహెబ్ ఉంది, తాంతియా తోపే ఉంది, అజీముల్లా ఉంది, నానా సాహెబ్ సైన్యాలను ఉంది. వెంటనే మనం ఏం చేస్తాము అంటే నానా సాహెబ్ని పెట్టేస్తాం. ఏం జరిగింది అంటే 1857లో అక్కడ అలహాబాద్లో ఉన్న ఒక భవంతిలో, అలహాబాద్లో ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో 400 మంది ఆంగ్లేయ సైనికులను విచక్షణారహితంగా చంపివేసింది ఎవరు అంటే నానా సాహెబ్ సైన్యాలు. కాన్పూర్లో జరిగిన సిపాయిల అది తీవ్ర హింసాకాండగా అయింది. ఆ తర్వాత నానా సాహెబ్ గారు నేతృత్వం వహించారు. నానా సాహెబ్ గారి యొక్క అనుచరులు అజీముల్లా ఖాన్ మరియు తాంతియా తోపే. అయితే నానా సాహెబ్ చివరి ఆయన పీష్వాగా కూడా ప్రకటించబడిండు. అయితే నానా సాహెబ్ గారి యొక్క భరణం విషయం మీద చర్చించడం కోసం అజీముల్లా ఖాన్ని ఇంగ్లాండ్కు పంపించడం జరిగింది. అజీముల్లా ఖాన్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తాంతియా తోపే మన గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించాడు వాళ్ళ మీద. నానా సాహెబ్ వచ్చేసి నేపాల్ పారిపోయాడు. ఈ తిరుగుబాటును అణచివేసింది జనరల్ కాంబెల్, కాన్పూర్ జనరల్ కాంబెల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? శుద్ధి ఉద్యమం స్వామి దయానంద సరస్వతి. చూడండి, మనకు ఆర్య సమాజం స్వరాజ్ అనే పదాన్ని ఉపయోగించారు. ఆర్య సమాజం, గో బ్యాక్ టు వేదాస్, వేదాల తరలండి అని చెప్పారు. అదేవిధంగా హిందూ మతంలో ఉన్నటువంటి లోటుపాట్లను తొలగించి హిందూ మతం అందరికీ చేరువ కావాలి అని చెప్పేసి శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. ఓకేనా? ఆయన అసలు పేరు మూలశంకర్. అయితే స్వామి విరజానంద సలహా మేరకు దయానంద సరస్వతి అని పేరు మార్చుకోవడం జరిగింది. తర్వాత 24, మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ను ప్రారంభించింది ఎవరు? మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేది ఉండేది, దాన్ని ప్రారంభించింది గాజుల లక్ష్మీ నరసింహశెట్టి. ఆ తర్వాత 1919వ సంవత్సరంలో ఇండిపెండెంట్ అనే పత్రికను ప్రారంభించింది మోతిలాల్ నెహ్రూ. ఇండిపెండెంట్ పత్రిక ఎవరిది అంటే మోతిలాల్ నెహ్రూ. మనకి ముఖ్యంగా ఆధునిక కాలంలో జాతీయోద్యమ నాయకులు, అది మితవాదులు కానీ అతివాదులు కానీ సంఘ సంస్కర్తలు కానీ, వారి యొక్క బిరుదులు, గ్రంథాలు, రచనలు, పత్రికలు మనకు ఏ విధంగా ప్రాచీన కాలంలో శాసనాలు అనేవి ఇంపార్టెంటో ఆ విధంగా ఆధునిక కాలంలో పత్రికలు. ఎందుకంటే అప్పట్లో ఇప్పుడున్నంత విస్తారమైన సామాజిక మాధ్యమాలు లేవు కాబట్టి అప్పుడు ప్రజలకు వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క నిరసనలు ఇవన్నీ తెలియజేసేది ఏ విధంగా అంటే పత్రికల ద్వారానే. కాబట్టి మన యొక్క జాతీయ నాయకులు ఏవైతే పత్రికలు ప్రారంభించారో ఆ పత్రికలు తెలుసుకోవడం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత కీలకం. చూడండి, ఇండిపెండెంట్ పత్రిక ఎవరిది? మోతిలాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. చూడండి, ఇది కూడా మంచి బిట్. ఇది 1924లో బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన మడ్డీ మ్యాన్ కమిటీ ప్రధాన ఆశయం. మడ్డీ మ్యాన్ కమిటీ దేనికి సంబంధించింది అంటే మనకు 1919లో మాంటేక్ చేంజ్ఫర్డ్ సంస్కరణలు వచ్చాయి. 1920లో గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు. 22లో ముగించారు. ముగించిన తర్వాత చౌరీ చౌరీ ఇన్సిడెంట్ తర్వాత 1923లో చిత్తరంజన్ దాస్ గారు స్వరాజ్ పార్టీని స్థాపించడం, ఎలక్షన్స్లో పోటీ చేయడం, మన దాంట్లో ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అయితే స్వరాజ్ పార్టీ తీర్మానం మేరకు 1919 చట్టంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో ఆ లోటుపాట్లు పరిశీలించడం కోసము నియమించబడినటువంటి కమిటీ. అదేవిధంగా భారతీయుల యొక్క డిమాండ్, స్వరాజ్ పార్టీకి సంబంధించిన అంశాల డిమాండ్, 1919 చట్టము, వీటి అన్నిటిని పరిశీలించడం కోసం బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఏ కమిటీ అంటే మడ్డిమన్ కమిటీ. అప్పుడు బ్రిటన్లో చూడండి, బ్రిటన్లో లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ, ఈ పార్టీలు ఉంటాయి. లేబర్ పార్టీ ఏర్పాటు చేసింది మడ్డిమన్ కమిటీని. అయితే కన్జర్వేటివ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లేబర్ పార్టీ ఏర్పాటు చేసిన మడ్డిమన్ కమిటీని వెనక్కి పిలిచి కన్జర్వేటివ్ పార్టీ ఏర్పాటు చేసిందే సైమన్ కమిషన్.
1927లో అనేక సంవత్సరాల కాలయాపన తర్వాత 1927లో ఏర్పాటు చేశారు. 1928లో సైమన్ కమిషన్ రావడం జరిగింది. సైమన్ కమిషన్ బేస్ చేసుకునే రౌండ్ టేబుల్ మీటింగ్స్ జరిగాయి. రౌండ్ టేబుల్ మీటింగ్స్ ని బేస్ చేసుకునే 1935 చట్టం వచ్చింది. 1935 చట్టాన్ని బేస్ చేసుకునే ప్రెజెంట్ మన భారత రాజ్యాంగం 70% 1935 భారత ప్రభుత్వ చట్టం. ఓకేనా? మడ్డిమ్యాన్ కమిటీ అనేది దేనికి సంబంధించింది? 1919 సంస్కరణల కోసం. ఓకేనా? అక్కడ లేబర్ పార్టీ, కన్సర్వేటివ్ పార్టీ. అమెరికాలో రిపబ్లిక్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ లాగే బ్రిటన్లో లేబర్ పార్టీ, కన్సర్వేటివ్ పార్టీలు అనేవి ఉంటాయి. లేబర్ పార్టీ మడ్డిమ్యాన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అక్కడ ప్రభుత్వం కూలిపోయింది. కన్సర్వేటివ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మడ్డిమ్యాన్ కమిటీని వెనక్కి పిలిచి సైమన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఈ కింది జాతీయ నాయకుల్లో ఎవరు 6 ఏళ్ల పాటు నిరాటంకంగా భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగారు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. చూడండి, మనకి ఇక్కడ 1936, 1937 ఈ రెండు సందర్భాల్లో జవహర్ లాల్ నెహ్రూ. 38, 39 1938, 1939 ఈ రెండు సందర్భాల్లో సుభాష్ చంద్రబోస్. ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు రాజీనామా చేయడం, రాజేంద్ర ప్రసాద్ గారు రావడం ఇవి జరిగినాయి. ఆ తర్వాత 1940లో మనకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు వచ్చారు. ఆ తర్వాత 1945 వరకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఐఎన్సీకి అధ్యక్షుడిగా కొనసాగుతాడు. మామూలుగా కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఐఎన్సీ మీటింగ్స్ అనేవి జరుపుకుంటాయి. అక్కడ అధ్యక్షుల్ని ఎన్నుకుంటారు. అయితే వరుసగా 6 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఎందుకు అంటే 1939 నుంచి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా ఐఎన్సీ సమావేశం నిర్వహించలేదు. కాబట్టి వరుసగా 6 సంవత్సరాలు ఎవరు కొనసాగారు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆ తర్వాత 1946, 1947 జేబీ కృపలాని. 1946, 47 అంటే మనకి 1947 స్వాతంత్రం వచ్చినప్పుడు ఐఎన్సీ అధ్యక్షుడు ఎవరు? జేబీ కృపలాని. ఆ తర్వాత 1948 భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఈ మనకు దీనికి సంబంధించింది. ఐఎన్సీ సమావేశాలు చాలా చాలా కీలకం అండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 28. మహాత్మా గాంధీ అధ్యక్షతన 1924లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? కర్ణాటకలోని బెల్గాం. ఐఎన్సీ మీటింగ్స్ జరిగాయి. ఐఎన్సీ సమావేశాలు, వాటి యొక్క అధ్యక్షులు, ప్రాముఖ్యతలు మనకి ఇంపార్టెంట్. గాంధీ గారు అధ్యక్షత వహించినటువంటి ఏకైక సమావేశం కర్ణాటకలోని బెల్గాం 1924. దానికన్నా ముందు 1923 సమావేశం కాకినాడలో జరిగింది, మౌలానా మహమ్మద్ అలీ. అది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి సమావేశం 1923. నెక్స్ట్, కాంగ్రెస్ వ్యక్తి సత్యాగ్రహాన్ని ఈ కింది సంవత్సరంలో ప్రారంభించింది. చూడండి ఇక్కడ వ్యక్తి సత్యాగ్రహం బ్రిటిష్ వారిని ఎదుర్కోవడం కోసం, అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఆ సందర్భంలో బ్రిటిష్ వారిని ఎలాగైనా భారతదేశం నుంచి తరిమేయాలి అని చెప్పేసి గాంధీ గారు ప్రారంభించినటువంటి సత్యాగ్రహం వ్యక్తి సత్యాగ్రహం. అయితే ఈ వ్యక్తి సత్యాగ్రహంలో గాంధీ గారు ఎంపిక చేసినటువంటి వ్యక్తులు మాత్రమే వ్యక్తి సత్యాగ్రహులుగా ఉండాలి. ఇలా ఎంపిక చేసినటువంటి మొదటి వ్యక్తి ఆచార్య వినోబా భావే. రామన్ మొగసేసే అవార్డు గ్రహీత తొలిసారిగా వినోబా భావే. భూదాన్ ఉద్యమం, భూదాన్ పోచంపల్లి, వినోబా భావే. అక్టోబర్ 17, 1940న మహాత్మా గాంధీ గారు మహారాష్ట్రలో ఉన్నటువంటి వార్ధాలోని పల్లనార్ అనే గ్రామం నుండి దీన్ని ప్రారంభించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. వ్యక్తి సత్యాగ్రహాన్ని గాంధీ గారు ఎక్కడ ప్రారంభించారు? మహారాష్ట్రలో ఉన్న వార్ధాకు సమీపంలో పల్లనార్ అనే గ్రామం నుండి ప్రారంభించడం జరిగింది. వ్యక్తి సత్యాగ్రహాన్ని వ్యతిరేకించింది ఎవరు? మన రాజగోపాలాచారి గారు, అరుణా అసఫ్ అలీ గారు వ్యతిరేకించారు. సి రాజగోపాలాచారి మరియు అరుణా అసఫ్ అలీ
ఈ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని వ్యతిరేకించడం జరిగింది? మొదటి వ్యక్తి సత్యాగ్రహి మనకి వినోబా భావే. అదే సెకండ్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు చేశారు? వావిలాల గోపాలకృష్ణయ్య. ఇది 29. నెక్స్ట్ 30. జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం అధికారం చేపట్టిన దినం సెప్టెంబర్ 2, 1946. లార్డ్ వేవెల్ ఏం చేశాడు అంటే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా జవహర్లాల్ నెహ్రూ గారిని ఆహ్వానించడం జరిగింది. మొత్తం 14 స్థానాలు ఉన్నాయి. ముస్లిం లీగ్ను కూడా ఆహ్వానించారు. అయితే ముస్లిం లీగ్ ఫస్ట్ జాయిన్ అవ్వలేదు. సో 12 మందితో ఏం చేశారు అంటే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. జవహర్లాల్ నెహ్రూ తొలి ప్రధానిగా. అదేవిధంగా తర్వాత ముస్లిం లీగ్ చేరినప్పుడు 3 రాజీనామా చేశారు. 9 మంది ఐఎన్సీ నుంచి, 5 మంది వచ్చేసి ముస్లిం లీగ్ నుంచి. ఆ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 2, 1946. ఈ 30 ప్రశ్నలు అనేవి హిస్టరీకి సంబంధించినవి. దీంతో పాటు మనకు ఈ మోడల్ పేపర్స్ బుక్ లో జాగ్రఫీ అంశాలు ఉన్నాయి. అదేవిధంగా భారతీయ సమాజం చూడండి, జాగ్రఫీ. అదేవిధంగా మనకు 60 భారతీయ సమాజం, సోషియాలజీ. ఆ తర్వాత మనకు కరెంట్ అఫైర్స్. ఆ తర్వాత మెంటల్ ఎబిలిటీ. ఇలా మొత్తం మనకు మెయిన్ ఫైనల్ ఎగ్జామ్లో ఏవైతే ఉంటాయో ఆ విధంగా మన మోడల్ పేపర్స్ రూపొందించడం జరిగింది. మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలకు ముఖ్యంగా వివరణలు కూడా ఇచ్చాము. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మన మెంటల్ ఎబిలిటీలో అవసరమైన ప్రశ్నలకి వివరణలు ఇచ్చాము. మరియు డీటెయిల్గా మీరు ఒకసారి చదివిన తర్వాత చివరి మూమెంట్లో ఎలాంటి హడావిడి లేకుండా ఎగ్జామ్ రాయడం కోసం ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయడం కోసం ఓఎంఆర్ ఆన్సర్ షీట్ మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఏవైతే ఇస్తారో ఆ విధంగా ఇవ్వడం జరిగింది. మనము సమయాన్ని బట్టి మిగిలిన క్లాసెస్ కూడా చెప్పుకుందాము. హిస్టరీకి సంబంధించి ఇది 6వ వీడియో. ఎవరైతే మిగతా వీడియోలు వినలేదో ఆ వీడియోస్ కూడా వినండి. ఇప్పుడు నేను చెప్పే ఎంసీక్యూస్ అన్నీ కూడా మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 టాప్ 20 మోడల్ పేపర్స్ బుక్లో ఉన్నటువంటి అంశాలు. నేను చెప్పే వీడియో మరియు ఈ బుక్ మీరు ముందు పెట్టుకొని జాగ్రత్తగా విన్నప్పుడు ఆ టాపిక్ సంబంధించిన అన్ని అంశాలు కవర్ అవుతాయి. ఫలితంగా మనకు ఆ టాపిక్ మీద కమెంట్ రావడమే కాకుండా ఎగ్జామ్లో మెయిన్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. ఈ బుక్ మనకి అన్ని బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మన దగ్గర నుంచి మనకు 50%లోనే మనము ఈ బుక్ను పంపిస్తాము. మన టీం సభ్యులు మీ ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో డీటెయిల్గా మీ అడ్రస్ని సెండ్ చేస్తే విత్ పిన్ కోడ్తో సహా 3 to 4 days వర్కింగ్ డేస్లో మీకు ఈ బుక్ అనేది చేరడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.